హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తెచ్చాను అనమాట. 4K వాచ్ టైం కంప్లీట్ కాకుండా మనకు మానిటైజేషన్ అయితే అప్లై చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. యూట్యూబ్ వాళ్ళు కుదిర్చిండ్రు అనమాట. గాయ్స్, ఈ రోజు వీడియో 4K వాచ్ టైం కంప్లీట్ చేసుకుంటేనే మనకు మానిటైజేషన్ అవుతుండే. సో ఇప్పుడు మనకు మానిటైజేషన్ అనేది 4K వాచ్ టైం కంప్లీట్ కాకుండా కూడా మనకు 1K సబ్స్క్రైబర్ అయితే అయిన తర్వాత మనకు 4K వాచ్ టైం కంప్లీట్ కాకుండా కూడా మనకు మానిటైజేషన్ అయితే వీరు రివ్యూ చేస్తున్నారన్నమాట. సో కంప్లీట్ మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్ చేస్తున్నారన్నమాట. సో గైస్, ఈ రోజు వీడియో 4K వాచ్ టైం కంప్లీట్ కాకుండా కూడా మనం మానిటైజేషన్ అనేది ఎలా చేసుకున్నది ఇక్కడ ఈ రోజు వీడియోలో చెప్తానమాట గైస్. సో గైస్, వీడియో అయితే ఇంపార్టెంట్ ఉంటుంది గైస్. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా వస్తున్న వాళ్ళు నేను 5 మెంబర్స్ కి అయితే ప్రమోట్ చేస్తున్నాను. 5 మెంబర్స్ డే బై డే నేను 5 మెంబర్స్ కి అయితే ప్రమోట్ చేస్తున్నాను. ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు 30 అండి. తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా నేను ప్రమోషన్ చేస్తా గైస్. మీరు చేయాల్సిన పని అంటే వీడియో ఫుల్ గా చూడండి. ఫుల్ చూస్తే ఏమవుతుందంటే ఫుల్ ఎంతవరకు చూసిండ్రో నాకు కామెంట్ లో టైం పెట్టండి. టైం పెడితే నేను చూస్తాను అన్నమాట. అంటే నేను తెలుసుకుంటా. అండ్ అనలిస్ట్కి వెళ్ళిపోతే మీరు ఎంతవరకు చూసిండ్రో నాకు తెలిసిపోతుంది. సో అలా మీరు కంపల్సరీ ఎంతవరకు చూస్తున్నారో నాకు టైం అయితే పెట్టండి అనమాట. నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి గైస్, స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. మానిటైజేషన్ అనేది 4K వాచ్ టైం కంప్లీట్ కాకుండా మనం మానిటైజేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ చూడండి 4K వాచ్ టైం కంప్లీట్ కాకుండా మనకు వాచ్ టైం కంప్లీట్ కాకుంటే కూడా మనకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు గాయస్. ఇక్కడ చూడండి వేర్ టు అప్లై అని అంటున్నారు. వేర్ టు అప్లై అంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఇంతకు ఏం చెప్తుండ్రు. సో మనకి ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 4000 వాచ్ టైం కంప్లీట్ కావాలి, లేదా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్స్ వ్యూస్ కావాలి, అంటే షార్ట్స్ కి అన్నమాట. సో మనకి ఇక్కడ 4000 వాచ్ టైం కంప్లీట్ కాకుండా మనకి ఇక్కడ వాళ్ళు మానిటైజేషన్ చేసిస్తా అని యూట్యూబ్ వాళ్ళే ఖుద్ చెప్తున్నారు గాయస్. ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్లీ గాయస్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే కొత్తగా ఆడియన్స్ వచ్చి సో యూట్యూబ్ ఛానల్ పెట్టారు, యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారు. సో వాచ్ టైం అనేది కంప్లీట్ కాదు. వాచ్ టైం కంప్లీట్ కాకుంటే ఎక్కడికైనా థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తెచ్చుకుంటారు గాయస్. మనీ పేడ్ చేసి వాచ్ టైం తెచ్చుకుంటారు. వాచ్ టైం తెచ్చుకుంటే 4000 వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. 4000 వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ ఏమంటుంది, యు ఆర్ ఎలిజిబుల్ అని అంటుంది. సో యు ఆర్ ఎలిజిబుల్ అని వస్తుంది కదా, మీరు ఆల్రెడీ వాచ్ టైం అనేది పేడ్ చేసి తెచ్చుకుంటారు. సో అట్లా అనమాట. పేడ్ చేసి తెచ్చుకుని వాచ్ టైం అనేది ఇక్కడ మీకు యూట్యూబ్ ఏం చెప్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేస్తుంది కదా. యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేస్తే గాయస్ మీరు ఏం చేస్తారంటే అప్లై నో అని క్లిక్ చేసేస్తారు. సో మానిటైజేషన్ కి అప్లై చేసేస్తారు. ఫస్ట్ రివ్యూ అయితే సో మీది ఓన్ కంటెంట్ ఉంటే రివ్యూస్ కంటెంట్ అని రాదు. సో ఓన్ కంటెంట్ ఉంటే రివ్యూస్ కంటెంట్ అయితే రాదు అనమాట. అంటే మన ఓన్ కంటెంట్ ఉంటది కదా. సో అట్లా సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్ అనేది మనకు రివ్యూ అని, రివ్యూ 24 hours తర్వాత మనకు అది ఆప్షన్ ఇస్తారు అనమాట. సో అయ్యేది కాంది అనేది ఆప్షన్ ఇస్తారు. సో మానిటైజేషన్ అయ్యేది కాదని ఇట్లా ఆప్షన్ ఇస్తారు. అండ్ థర్డ్ అనేది సో సెకండ్ అయిపోయిన తర్వాత మనకు థర్డ్ అనేది ఒక 1 week టైం పడుతుంది, లేదా 1 month కూడా టైం పడుతుంది. సో అట్లా అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ మీకు ఎక్కడ నుంచి వాచ్ టైం తెచ్చుకున్నారు కదా, అప్పుడు మనకు ఆల్రెడీ మానిటైజేషన్ రివ్యూకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, రివ్యూకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు ఏమైపోతుంది అంటే వాచ్ టైం డౌన్ అయిపోతుంది. వాచ్ టైం డౌన్ అయిపోయిన తర్వాత 1K సబ్స్క్రైబర్స్ కూడా 4, 5, 10 ఇట్లా వచ్చిండ్రు అనుకోండి. సబ్స్క్రైబర్స్ 1K నుండి 4, 5, 10 ఇట్లా వచ్చిండ్రు అనుకోండి. సో మనకు యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంపల్సరీ మీరు ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నారు, బట్ మీకు ఇక్కడ చూడండి చూపిస్తా చూడండి. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే గాయస్ ఇక్కడ చూడండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మై కౌంట్స్ డ్రాప్ బిలో ద థ్రెషోల్డ్ ఆఫ్టర్ ఐ హావ్ అప్లైడ్ అని అంటున్నారు కదా. సో ఇట్లా ఆల్రెడీ మీకు సబ్స్క్రైబర్స్ అయిపోయినరు అండ్ వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ నుండి తెచ్చుకున్నారో వాళ్ళకి అవసరం లేదు, ఆల్రెడీ చెక్ చేసిండ్రు. బట్ వాళ్ళకి ఏమైందంటే సో మీది వాచ్ టైం కరెక్టే ఉంది, జెన్యున్ గా మీరు మంచిగా వీడియో తీసిండ్రు, ఓన్ గా వీడియో తీసిండ్రు కాబట్టి మంచిగా వీడియో తీసిండ్రు. కానీ వాచ్ టైం అనేది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు, వాచ్ టైం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు కదా థర్డ్ పార్టీ నుండి. సో వాచ్ టైం అనేది డౌన్ అయిపోయింది. సో డౌన్ అయిపోయినా కూడా మీకు సబ్స్క్రైబ్స్ కూడా డౌన్ అయిపోతే ఏమవుతున్నాయంటే సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సో బిలో అయితే కానీ మీకు రివ్యూ అయితే పంపుతాము, అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు. రివ్యూలో ఉంచుతున్నాం, 1 month వరకు రివ్యూలో ఉంచుతామని చెప్తున్నారు వీళ్ళైతే. సో ఇట్లా అంటే అప్పటి వరకు వాచ్ టైం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ 1K సబ్స్క్రైబ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఛాన్స్ ఉంది అని 1 month వరకు అని చెప్తున్నారు అనమాట. సో మీ మానిటైజేషన్ అయితే ఫెయిల్ చేయమని చెప్తున్నారు. అంటే 4K వాచ్ టైం లేకుంటే మానిటైజేషన్ అనేది కాదు అని కాదు. సో 4K వాచ్ టైం కంపల్సరీ ఉండాలి. కాబట్టి 4K వాచ్ టైం మనం ఎక్కడ ఉండే థర్డ్ పార్టీ నుండి తెచ్చుకుంటాం కదా. థర్డ్ పార్టీ నుంచి తెచ్చుకున్న తర్వాత మనకు అప్లై నో అని వస్తుంది కదా, అప్లై నో అని మానిటైజేషన్ చేసుకుంటాం. సో మానిటైజేషన్ చేసుకున్న తర్వాత రివ్యూకి వెళ్తుంది కదా. సో అప్పుడు మనకు వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. తగ్గిపోతా ఉంటే ఏమవుతాయంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ప్రాబ్లం ఏం లేదు, మీకు రివ్యూ అయితే పంపాము,
సో 1 month వరకు అయితే మీకు ఇక ఛాన్స్ ఉంది. సో మేము ప్రాబ్లం చేయం, మానిటైజేషన్ అయితే ఫెయిల్ చేయమని చెప్తున్నారు అన్నమాట. సో అట్లా అన్నమాట కంపల్సరీ ఎక్కడ నుండి థర్డ్ పార్టీ నుండి తెచ్చుకుంటారు కదా అట్లా మీరు. సో అట్లా తెచ్చుకోకండి, జెన్యున్ గా తెచ్చుకుని ట్రై చేయండి అనమాట వాచ్ టైం అనేది. సో ఓన్ గా వీడియో తెచ్చుకోండి అండ్ జెన్యున్ గా వాచ్ టైం తెచ్చుకోండి. థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తెచ్చుకోకండి, ఇలా మీకు ప్రాబ్లం అవుతుంది. నీకు ఎందుకు టైటిల్ ఇలా పెట్టాలంటే 4K వాచ్ టైం లేకుండా మీకు మానిటైజేషన్ అవుతుంది అంటే. సో ఎవరైతే 4K వాచ్ టైం తెచ్చుకుంటారో 4K వాచ్ టైం తెచ్చుకున్నాక కూడా అది డౌన్ అయిపోతుంది కదా, మీరు మానిటైజేషన్ కి అయితే అప్లై చేసేస్తారు. సో అప్లై చేసిన తర్వాత అది డౌన్ అయిపోతుంది, వాచ్ టైం డౌన్ అయిపోతుంది కదా. డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే సో వాచ్ టైం డౌన్ అయితే ప్రాబ్లం ఏం లేదు అండ్ సబ్స్క్రైబ్ డౌన్ అయితే ప్రాబ్లం ఏం లేదు, రివ్యూలు అయితే ఉంచుతాము, కంటిన్యూలు అయితే ఉంచుతాము, మీకు ఏం ప్రాబ్లం లేదు మానిటైజేషన్ లో, మీకు ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా కంటిన్యూ చేయండి అని వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట గైస్. సో ఇది పద్ధతి అన్నమాట గైస్, అంటే మీకు ఏం ప్రాబ్లం లేదు కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్ రివ్యూలో ఉంచుతాము, సో మీరు కంటిన్యూ చేయండి అని ఇట్లా చెప్తున్నారు. సో ఎలా తమ్ముళ్ళు పెట్టాలంటే 4K వాచ్ టైం లేకుండా మీకు మానిటైజేషన్ అయితే అవుతుందని చెప్పాను కదా. సో ఇది పద్ధతి అన్నమాట గైస్. ఎవరైతే కొత్తగా వస్తున్నారు ఆడియన్స్, అంటే ఆడియన్స్ తమ్నెయిల్ చూసి క్లిక్ చేస్తారని తమ్నెయిల్ అలా పెట్టాను అన్నమాట గైస్. అలా 4K వాచ్ టైం లేకుండా మానిటైజేషన్ అయితే అవుతుంది అంటే 4K వాచ్ టైం డౌన్ అవుతుంది కదా, డౌన్ అయితే మనకు ఇంకా వాళ్ళు రివ్యూలో ఉంచుతున్నాం, కంపల్సరీ మీరు కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు అనమాట గైస్. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నా. ఇలా ఎవరు చెప్పరు గైస్, ఎందుకంటే 4K వాచ్ టైం ఎవరైతే తెచ్చుకున్నారో ఓన్ గా తెచ్చుకోండి కంపల్సరీ అండ్ జెన్యున్ గా తెచ్చుకోండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.